హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన సిఆర్ యాదవ్ గారు ఉన్నారు. సో రెజాంగ్లా యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది, అదేవిధంగా తెలంగాణలో కూడా జరుగుతుంది. వాళ్ళ ప్రాంతమైనటువంటి సిద్దిపేటకు కూడా యాత్ర వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా అతను ఏ విధంగా ఫీల్ అవుతుండు, అన్ని రాష్ట్రాలు కూడా యాత్రని కొనసాగించడం, అదేవిధంగా తెలంగాణలో యాత్ర రావడం పట్ల అతను ఎట్లా ఫీల్ అవుతుండో అడిగి తెలుసుకునే ప్రయత్నం. ముఖ్యంగా ఎట్లా ఫీల్ అవుతున్నా? నమస్తే. నిజమైన దేశభక్తి అంటే కేవలం మట్టి మీద ప్రేమే కాదు, ఆ దేశం కోసం ప్రాణాలు అర్పించిన యోధుని స్మరించుకోవడం అనేది దేశభక్తిలో అత్యంత ప్రేరణకు పొందే విషయం. అట్లా రెజాంగ్లాలో కేవలం 114 మంది మాత్రమే ఉన్నటువంటి యోధులు వేల మంది ఆక్రమించడానికి ప్రయత్నించినటువంటి సైనికులను వాళ్ళు ఎదుర్కొని ఏ ఒక్క సైనికుడు కూడా వీపుకు కానీ వెనక కానీ గాయం కాలేదు. బహుశా మొత్తం అన్ని వార్లలో దేశంలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని బహుశా గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. కానీ ఏ యుద్ధంలో కూడా ఇంత తక్కువ మంది అన్ని వందలాది మందిని అడ్డుకోవడం, ఒక్క సైనికుడికి కూడా వీపు గాయం లేకుండా అందరికీ ఎదురుగానే ఛాతిలోనే ఎదురుగానే గాయాలవడం అనేది అది పెద్ద త్యాగకి సింబల్. ఈ దేశంలో ఇప్పటి వరకు రెజిమెంట్లు ఉన్నాయి, కులాలకు రెజిమెంట్లు ఉన్నాయి, ప్రాంతాలకు రెజిమెంట్లు ఉన్నాయి. మేము అవి ఎందుకునే అని అడగట్లేదు. ఐర్ రెజిమెంటు ఇవ్వకపోవడానికి కారణం ఏందో చెప్పట్లేదు. కాబట్టి ఖచ్చితంగా యాదవులందరికీ, భారతావనిలో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ, యాదవులందరికీ ఉన్న కోరిక ఏంటంటే ఐర్ రెజిమెంట్ను సాధించుకోవడం. దానికోసం ఈ యోధులు ఎవరైతే ఉన్నారో, ఐర్ యోధులు ఎవరైతే ఉన్నారో, ఈ ఐర్ యోధుల యొక్క రక్తంతో తడిచినటువంటి మట్టిని ఒక దేశభక్తియుతంగా మొత్తం ప్రజలందరికీ ఆ ప్రేరణని, వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకోవడం, మననం చేసుకోవడం, అదేవిధంగా ఆ వీరత్వాన్ని రేపటి తరానికి అందించడం కోసము ఈ కలశయాత్రని ఆల్ ఇండియా యాదవ సభ నేషనల్ కమిటీ ప్రారంభించింది. ఈ తెలంగాణ గడ్డకు రావడం అనేది మేము దాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటి తరం యువత, విద్యావంతులు, రేపటి భావి భారతానికి సంబంధించినటువంటి నేటి పౌరులందరూ కూడా, నేటి విద్యార్థులే నేటి విద్యార్థి యువతనే రేపటి భారతావని నాయకులు. కాబట్టి వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ విస్తృతంగా ఇందులో పాల్గొనాలి. వాళ్ళ వీరత్వానికి ప్రతీకగా, వాళ్ళ త్యాగానికి ప్రతీకైనటువంటి ఈ కలశాన్ని భాగస్వామై వారి గౌరవవందనాన్ని వారికి నివాళులు అర్పిస్తూనే ఐర్ రెజిమెంట్ సాధించడం కోసం ఇది ఒక పోరాట ప్రేరణగా నిలబడుతుంది. కాబట్టి దీన్ని మాకు కూడా గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజమౌళి లక్ష్మణ్ యాదవ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు చింతన రవీంద్రనాథ్ యాదవ్ గారు ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఇట్లా జిల్లా వైడ్గా రూట్ వైజ్గా ఇవ్వడం, ముందస్తుగా సమాచారం అనేది ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇందులో మాకు అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 15వ తేదీ నాడు సాయంత్రం వరంగల్ నుంచి సిద్దిపేటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు ఆగస్టు 15 రోజు సాయంత్రం సిద్దిపేటకు మన వరంగల్ జిల్లా నుంచి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఎంటర్ అయినప్పటి నుంచి, ప్రారంభం నుంచి మళ్ళీ తిరిగి దాన్ని హైదరాబాద్కు పంపించే వరకు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి, యువత, మిగతా యాదవ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని, ఈ రెజాంగ్లా స్ఫూర్తిని అంతిమంగా ఇంతకుముందు మా జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్ గారు చెప్పినట్టుగా ఏప్రిల్ 13న ప్రారంభమై నవంబర్ 18న ఏదైతే రెజాంగ్లా డే అనుకుంటున్నామో ఆ రెజాంగ్లా డే నాడు ఏదైతే జంతర్ మంతర్లో ఉందో, ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో పార్లమెంట్లో కానీ దేశవ్యాప్తంగా కూడా ఐర్ రెజిమెంట్ ఇంతకుముందు ఒక జాతికి సంబంధించిన లేదా మా యోధులకు సంబంధించిన విషయంగానే చర్చలో ఉంది. కానీ ఇలా భారతంలో ఉన్నటువంటి మొత్తం అందరి అణగారిన వర్గాల నుంచి కూడా ఆ స్పందన వస్తుంది. ఈ ఐర్ రెజిమెంట్కి సంబంధించినటువంటి మద్దతు వస్తుంది. అనివార్యంగా ఇప్పటివరకు చర్చించడానికి కూడా సిద్ధపడలేదు, ఇప్పుడు చర్చలో వచ్చింది. ఖచ్చితంగా నవంబర్ 18 నాటికల్లా ఈ దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్నటువంటి ఈ మద్దతు ఏదైతే ఉందో మొత్తం దేశ ప్రజల మద్దతు వచ్చి నవంబర్ 18 నాడు జరిగేటటువంటి జంతర్ మంతర్ జరిగే ముగింపు సభ రోజున నాకు తెలిసి నేను ఆశిస్తున్నా ఖచ్చితంగా ఐర్ రెజిమెంట్ను సాధించుకుంటాం ఈ సంవత్సరం అని ఆశిస్తూ అందరికీ మరోసారి మిత్రులందరూ కూడా యాదవులకి ఒక పండుగ ఉంది, సదర్. యాదవుల యొక్క కదర్ సదర్ అని చెప్పుకుంటున్నాం. అట్లే యాదవులకు చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది. అట్లే ఈ మీడియాలో కూడా మనకి ఇలా యాదవ్ విజన్ అనే ఛానల్ కూడా మనకు వచ్చింది. దీన్ని కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి దీనికి విస్తృతంగా మన ప్రచారాన్ని, మన వార్తల్ని, మన చరిత్రను, మన సంస్కృతిని అన్నింటి గురించి రేపటి మన భవిష్యత్తును కూడా విస్తృత ప్రచారం చేస్తున్న యాదవ్ విజన్ కూడా అండగా నిలబడాలని ఈ సందర్భంగా వీక్షకులకి, ప్రేక్షకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే ఈ రెజాంగ్ల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సాంగ్ ఇండియా వైడ్గా వచ్చింది. కానీ దాన్ని తెలుగు ప్రజల కోసం, తెలంగాణ కోసం కూడా దాని ఒక ప్రత్యేకమైనటువంటి పాట రూపంలో తెచ్చారు. ఆ పాట వింటే కూడా మిత్రులారా, ఆ పాట కూడా మీరు అందరూ వినొచ్చు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. మీరు కూడా విని విస్తృత ప్రచారం కల్పించండి. ఆ పాట వింటే కూడా మనకు అర్థమవుతుంది ఆ యోధుల యొక్క త్యాగమైంది. దాన్ని మనం ఐర్ రెజిమెంట్ కోసం ఎట్లా చేస్తున్నాం అనే విషయాన్ని కూడా పాటలో ఉంది. పాటను కూడా మీరు అందరూ ఆస్వాదించి ఈ పోరాటాలలో
అఖిల భారత యాదవ సభ నిర్మాణంలో కానీ పోరాటాలలో కానీ రెజ్జాంగ్లని సాధించుకునే అంటే హై రెజిమెంట్ను సాధించుకోవడం జరుగుతున్నటువంటి రెజ్జాంగ్ల రాజు కలశయాత్రలు కానీ భాగస్వామ్యం కావాలని కోరుతూ మీ అందరికీ మరోసారి జై మాధవ్, జై శ్రీకృష్ణ.